ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్ను నిలబెట్టామని చెప్పారు. టీ హబ్లో ఐటీ శాఖ వాస్తవిక నివేదికను ఆయన విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2013-14లో హైదరాబాద్లో ఐటీ ఎగుమతులు 56,000 కోట్లుగా ఉందని గుర్తు చేశారు. ప్రస్తుతం 1,80,000 కోట్లుగా ఐటీ ఎగుమతులు సాధించామని చెప్పారు. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారమే లేదని, మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టామన్నప్పుడు అనేక మంది ఆశ్చర్యంగా చూశారని, అయినా ఈరోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ఐటీ రంగ వృద్ధిలో అన్ని సీట్లలో జాతీయ సగటును దాటుకుని వేగంగా ముందుకెళ్తుందన్నారు. ప్రయాణం ప్రారంభించినాడు 2013-14లో the IT exports from Telangana and predominantly Hyderabad were about 56,000 crores. 2013-14 figures తీసుకుంటే 56,000 crores was the total IT exports from Telangana and Hyderabad. The total number of people employed directly in the technology sector was about 320,000 odd direct jobs. And as you all know, Hyderabad తిరిగి తన దూకుడు ప్రదర్శిస్తుంది. ఐటీ రంగంలో దూసుకుపోతుంది. ఒక సంవత్సరం తిరగకుండానే హైదరాబాద్లో మార్పులు మీరు చూస్తారు. ఒక దశాబ్దం లోపల హైదరాబాద్ని ఐటీ రంగంలో దేశంలోనే ఒక అగ్రశ్రేణి నగరంగా నించోబెడతాము, బెంగళూరుతో ధీటుగా నిలబెడతామని ఒక మాట ఆ రోజు చెప్పడానికి కొంత సాహసం కావాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా మాకు కూడా అంత పూర్తిగా అవగాహన లేదు. ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో, ఏం జరుగుతుంది నగరంలో, ఏం జరుగుతుంది దేశంలో అనే పూర్తి